డన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో తీయడానికి ఒక కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క ఎపిసోడ్ లాగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనే వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఒక 6 నెలల నుండి నాగభవిత అనే ఒక అమ్మాయి గురించి వైరల్ అవుతుంది. అసలు నేను నాగకన్యని పోయిన జన్మలో నా హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి అని చెప్పుకొని తిరిగే నాగభవిత గురించి చాలామంది చాలా వీడియోస్ చేశారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్ ఓపెన్ చేయగానే అవే వీడియోస్ వస్తున్నాయి. కానీ గత 2 డేస్ నుండి ఈ వీడియోస్ అనేది బాగా స్పీడప్ పెరిగింది. ఈ స్పీడప్లో కొన్ని ఛానల్స్, ఒక ఛానల్, మరీ ముఖ్యంగా ఒక ఛానల్ అసలు ఏది నిజం, ఏది కరెక్ట్, ఏది ఫేక్ అనేది ప్రూవ్ చేయడానికి ఆ ఛానల్ వాళ్ళు చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు. సో అలానే అదేవిధంగా ఒక ప్రోగ్రాం కూడా చేశారు. సౌందర్య అనే ఒక అమ్మాయి భూమిలోకి వెళ్ళి ఎల్లమ్మని తీయడం జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి అది నిజంగానే తీసారా లేదంటే ఫేకా అనే ఆ వీడియో బాగా వైరల్ అయిన వీడియో అది. సేమ్ అదే ఛానల్ ఈరోజు నాగభవ్య గురించి కూడా నేను తీస్తున్నా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు రావడం, సో మాకు మీ ఇంటర్వ్యూస్ కావాలని చెప్పడం, సో ఈయనే టేకప్ చేసుకోవడం, ఈయనే చాలా స్పీడప్గా ఈ వీడియోస్ తీయడం జరుగుతుంది. నాగభవ్య అసలు నిజంగా ఫేకా రియల్ అన్న విషయానికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ ఇది ఒక గ్రూప్ అండి. ఒక 4-5 ఉన్న గ్రూప్. నాగభవ్య అనే ఒక వ్యక్తి తను నేను నాగకన్యనని చెప్పుకొని నాకు పలానా విజయనగరంలో ఒక గుడి పక్కన విగ్రహాలు, మనం ఒక 10 అడుగులు తీస్తే 4 అడుగులు తీస్తే విగ్రహాలు ఉన్నాయి, శివుడి లింగం ఉంది, శివుడి విగ్రహాలు ఉన్నాయని చెప్పుకొని ఆ విగ్రహాలు తీయడానికి కోసం మీ సపోర్ట్ కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. సో ఇదే ప్రకారంగా ఆ ఛానల్ వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి అసలు ఆయన పరిస్థితులు ఏంది అన్నది చూపించడం కూడా జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎంబడే విజయనగరంలోని మన అశ్విన్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అశ్విన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగినప్పుడు అక్కడ భవ్యను అడిగిన క్వశ్చన్లు కావచ్చు, లేదు అంటే శ్రీనివాస్ రెడ్డిని అడిగిన క్వశ్చన్లు కావచ్చు, 1కి 4 సార్లు మీరు ఆలోచించుకొని చెప్పండి, మీ కెరియర్ పాడవుతుంది, మీ లైఫ్ పాడవుతుంది అని 1కి 10 సార్లు అడిగిన వ్యక్తులు అదే అశ్విన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా సైలెంట్ అవ్వడం జరిగింది. ఎందుకు అనేది అశ్విన్ రెడ్డి చెప్పుకోవడమే జరిగింది, కానీ అక్కడ క్వశ్చన్ అనే బ్యాంకే లేకుండా అసలు క్వశ్చన్లే అడగలేదండి. అలాగే ఇంకొక ఛానల్ కూడా అశ్విన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది, విజయనగరం వెళ్ళడం జరిగింది. ఆ విజయనగరం వెళ్ళిన తర్వాత మేము ఇంటర్వ్యూ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. చాలాసేపు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ టైంలో కొన్ని ఆ గుడికి సంబంధించిన టెంపుల్స్ కావచ్చు, గుడికి సంబంధించిన వీడియోలు కూడా తీసి చూపించారు. అక్కడ కాళికామాత కావచ్చు, లేదు అంటే శివుడి టెంపుల్ కావచ్చు, హనుమాన్ టెంపుల్ కావచ్చు, అలాగే చాలా టెంపుల్స్ అక్కడ ఉన్నాయి. ఆ టెంపుల్స్ అన్నిటిని కూడా చూపించడం జరిగింది. కానీ వెళ్ళిన రిపోర్టర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, అక్కడ ఎవరైతే అశ్విన్ గారు చెప్పిన మాటలు వినడం జరిగింది, కానీ వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయలేదు, క్వశ్చన్స్ వేయడానికి కూడా ఎలాంటి ప్రయత్నం చేయలేదండి. ఎందుకంటున్నానంటే అశ్విన్ అనే వ్యక్తి అది ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఆయన గుళ్ళు కట్టుకోవడం జరిగింది. మీరు ఒకసారి ఆ వీడియోలు చూడండి, ఆ గుళ్ళు ఎంత బాగుంటాయో, ఎంత బాగున్నాయో కూడా చూడండి. అలాగే ఆ గుళ్ళు మెయింటైన్ చేయడానికైనా, గుళ్ళో పూజలు చేయడానికైనా చాలా ఖర్చుతో కూడిన పని అండి. సో అశ్విన్ గారు ఏం చెప్పారంటే నాకు ఈఎంఐ కట్టలేని పొజిషన్లో నేను ఉన్నాను అని చెప్పారు. మరి ఈఎంఐలో కట్టలేని పొజిషన్లో ఉన్న మీరు ఇవాళ అంత పెద్ద గుళ్ళు ఎలా కట్టారు? అలాగే ఆ గుళ్ళని మెయింటైన్ చేయడానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి, మీకు ఫండ్ ఎక్కడి నుండి వస్తుంది? అలాగే ఆ గుళ్ళు అంత
బయట మీరు కట్టడానికి కారణం ఏంటి? అసలు నిజంగా ఆ గుడిలో ఏముంది, ఆ గుడిలో ఏమున్నదన్న విషయం ఎవరు కూడా అడగలేదండి. అడిగిన వ్యక్తిని చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది అశ్విన్ గారు, చాలా అంటే చాలా సీరియస్గా. అదే నీకు 6 నెలల్లో నీ భవిష్యత్ మారిపోతుంది అన్న వ్యక్తి, అదే రిపోర్టర్ ఇమ్మీడియట్లీ నేను ఇక్కడతోటి నేను ఎండ్ అయిపోతున్నాను అని చెప్పేసి కెమెరా ఆఫ్ చేయడం జరిగింది. అవి వీడియోలో జస్ట్ లైవ్లో చూపించారు, ఇమ్మీడియట్లీ వీడియోస్ అనేది కూడా కంప్లీట్గా డిలీట్ చేశారు. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం ఏంటంటే, చూసే జనాలని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎపిసోడ్ వైజ్ సీరియల్ వైజ్ చూపించుకోవాలనుకుంటున్నారా? లేదంటే గుడి దేవుళ్ళ మీద నమ్మకం పెట్టుకోమని చెప్తున్నారా? లేదు అంటే చేతుబళ్ళ మీద ఇలాంటివి జరుగుతున్నాయని చూపిద్దాం అనుకుంటున్నారా? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చూపిద్దాం అనుకుంటున్నారు? నాగ భవిత అనే ఒక వ్యక్తి, అదే అశ్విన్ గారు చెప్పారు, నాగ భవిత అనే వ్యక్తి ఆమె నాగలోకంలో లేదు, ఆమె నాగ దేవత కాదు అని. కానీ ఆమెకు దివ్య దృష్టి ఉంది, ఆ దివ్య దృష్టితోటి ఆమె చూపిస్తుంది, ఆమె చూడగలుగుతుంది, చెప్పగలుగుతుంది అని అన్నారు. ఆమె ఏం చెప్పిందండి? ఒక విజయనగరంలో ఒక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ లోపల కొన్ని విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలు తీయాలన్నదే నా కోరిక అని చెప్పింది. కానీ కొంతమంది ఏం చేశారు, ఆ గుడిలో తవ్వితే మన బంగారం వెళ్తుంది, బంగారం తీయొచ్చు అని అనేసి అనుకుంటున్నారు. కానీ కాదండి, నగలు నట్రాలు ఏమి లేవు, అక్కడ దేవుడు ఉన్నాడని చెప్పి ఆమె చెప్పింది. సో ఇవాళ అదే అశ్విన్ గారు ఒకరికి వీడియో ఇచ్చినప్పుడు, ఒకరికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆమె దగ్గర ఫేక్, ఆమె వ్యక్తి దొంగ, యాకిరెడ్డి అనే వ్యక్తి పెద్ద దొంగ, అలాగే శ్రీనివాస్ రెడ్డి అనేటోడు వాళ్ళ హస్బెండ్ అని చెప్పి ఎవరికి వారు గొప్పలు చెప్పుకుంటూ పోవడం జరుగుతుందండి. మరి ఇక్కడ వాస్తవం ఏంది అన్నది ఇప్పటివరకు ఎవరు చూపించలేకపోతున్నారు. అసలు నాగభవ్య వాస్తవమా, లేదు అంటే అశ్విన్ చెప్పేది వాస్తవమా, లేదు అంటే శ్రీనివాస్ రెడ్డి చెప్పేది వాస్తవమా? ఇవాళ ఏదైతే భవ్య చెప్పిందో అదే అశ్విన్ రెడ్డి కూడా చెప్పాడు. ఏమని? ఇక్కడ గుడి ఉంది, గుడి కింద గుడి పైన మేము గుడి కట్టామని చెప్పారు. మరి మీరు ఆ గుడి పైన గుడి కట్టారు కదా, మరి మీకు తెలియదా ఆ గుడి ఉంది అన్న విషయం మీకు తెలియదా? మీరు తెలిసి కట్టారా? మరి ఆ గుడి లోపల ఏముంది? ఆ గుడి లోపల ఏముంది? అసలు ఈ గుడి గురించి మాట్లాడాలన్నా, లేదంటే ఈ గుడి లోపల రావాలన్నా మీకు బెదిరింపులు మాత్రమే మిగులుతున్నాయి. ఎందుకు అంటే ఇవాళ అశ్విన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇస్తే సిగం వచ్చినట్టు మాట్లాడిండండి, సిగం వచ్చినట్టు